వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్గా తెలుగులో 8 సీజన్లు ముగించుకొని 9వ సీజన్లోకి అడుగుపెట్టింది. మొదటి సీజన్ ప్రారంభం నుంచి కూడా బిగ్ బాస్ పైన అనేక రకాల ఆరోపణలు, వల్గారిటీ అని, ఇంకొకరైతే డైరెక్ట్గా నేను మాట కొంతమందికి ఇబ్బంది కలిగించేమో, కానీ కొంతమంది రాజకీయ ప్రముఖులే వేశ్యల కొంప అని మాట్లాడిన వాడు కూడా ఉన్నారు. సో బిగ్ బాస్ మొదటి నుంచి ఈ షో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా తెలుగు బిగ్ బాస్ పైన మరొక ఫిర్యాదు నమోదైంది. తెలుగు బిగ్ బాస్ షోకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మొన్ననే మనం చూసాం, కన్నడ బిగ్ బాస్ క్లోజ్ అయిపోయింది. ఆ ఇంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెళ్ళి ఆ హౌస్ని సీజ్ చేశారు. ఆ కంటెస్టెంట్స్ మొత్తాన్ని కూడా థియేటర్ వైపుగా పంపించి ఆ హౌస్ని సీజ్ చేసి వెళ్ళిపోయారు. చాలాసార్లు నోటీసులు వచ్చినా కూడా పద్ధతి మార్చుకోలేదట. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్కి అదే పరిస్థితి రాబోతోందా? బిగ్ బాస్ షోలో వల్గారిటీ ఉంది, బిగ్ బాస్ షోలో విచ్చలవిడితనం ఉంది. రానున్న జనరేషన్స్ మొత్తం కూడా బిగ్ బాస్ షో వల్ల చెడిపోతున్నాయి, అశ్లీలత ఉందనేది కొంతమంది వారిస్తున్నారు. నాతో పాటుగా RTV స్టూడియోలో కమ్మరి శ్రీనివాస్ అండ్ రవీందర్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషనర్లు ఇప్పుడు బిగ్ బాస్ షోని నిలిపివేయాలి అని చెప్పి ఫిర్యాదు అందించారు. ఆ తర్వాత గతంలో కంటెస్టెంట్గా ఉన్నటువంటి బిగ్ బాస్ షో కంటెస్టెంట్ అండ్ మీ అందరికీ తెలుసు ఆర్జే శేఖర్ భాషా RTV స్టూడియోలో ఉన్నారు. సో ముందుగా అసలు పిటిషనర్ తరఫున అసలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? బిగ్ బాస్ షో వల్గారిటీ అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. వారికి ఏం కనిపించింది, తర్వాత వారి వాదన ఏంటో తెలుసుకుందాం. కమ్మరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, బిగ్ బాస్ షో నేను చెప్పినట్టుగా ఇప్పుడు కొత్త ఏం కాదు. కమ్మరి శ్రీనివాస్ గారు, లేదంటే రవీందర్ రెడ్డి గారు, లేకపోతే నేను శేఖర్ భాష, మన డిస్కషన్స్ కాదు. సీజన్ 1 నుంచి అది తెలిసి ఇప్పటికీ ఒక 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. సీజన్ 1 నుంచి అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ షోపై ఇంతవరకు ఫిర్యాదు అందింది, కంప్లైంట్లు అవుతున్నాయి, కానీ బ్యాన్ అయింది లేదు, ఆ షోని ఆపింది లేదు. సో ఇప్పుడు మీకేం కనిపించింది వల్గారిటీ, ఏం చెప్తారు, మీ వర్షన్ ఏంటి? ప్రతి ఒక్కరు ఇలానే మనకెందుకులే అనుకున్నారు కాబట్టి మేము ఈరోజు అంత దూరం నుంచి ఒక 150 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ జూబ్లీ స్పేస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు న్యాయస్థానం అంటే పోలీసులు న్యాయం చేస్తారని ఆశ ఉంది. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కూడా మేము దీనిపైన కేసు వేస్తామని చెప్తున్నాం. సో మనకెందుకులని ఎవరు అనుకోలేదు, చాలా మంది కంప్లైంట్ చేశారు. సిపి నారాయణ గారితో ఒక అడుగు ముందుకేసి ఇంకా రకరకాల మాటలు మాట్లాడుకొచ్చారు. వేశ్యల కొంప, అంతకుమించి పెద్ద పదం ఉండదు కావచ్చు నాకు తెలిసి బిగ్ బాస్ గురించి. సో అటువంటి విధంగా మాట్లాడుకొచ్చారు. వల్గారిటీ అన్నారు, విచ్చలవిడితనమన్నారు, అశ్లీలం అన్నారు. సో ఇప్పుడు మీకు ఈ సీజన్ 9 పట్ల అభ్యంతరమా, లేకపోతే ఓవరాల్ షో పట్ల అభ్యంతరమా? షో పట్ల అని కాదు, నేను ఒక 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు బిగ్ బాస్ అయితే? అంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అయితే ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారండి. ఒక లిటర్గా చెప్పాలంటే ఒక బెడ్ పైన ఒక అమ్మాయి పడుకొని ఉంటుంది, ఆ ట్రోల్ చేస్తారు ట్రోలర్స్. మీరు నేను సోషల్ మీడియాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. పడుకొని ఉంటే ఒక అబ్బాయి పోయి బ్లాంకెట్లో దూరుతాడు. ఈ సమాజం చూడాలా? దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? ఈ అంటే వల్గర్గా చెప్పాలంటే ఆ బెడ్షీట్లో దూరడం వల్ల సమాజానికి ఏమో అవసరం, సమాజం ఎందుకు చూడాలి దాన్ని? ఇప్పుడు సినిమాలో కూడా వస్తుంది కదా, సినిమా అనేది యాక్టింగ్ అండి, ఇది యాక్టింగ్ కాదు కదా, నిజ జీవితం కదా వాళ్ళు ఉండేది. వాళ్ళు రియాలిటీ షో అంటేనే రియాలిటీగా ఉండమని చెప్పారు. మీరు అందులో వేరే చేసుకోండి, గేమ్స్ ఆడుతురు, అమ్మాయిలు అబ్బాయిలు గేమ్స్ ఎంత వల్గర్గా ఉంది. ఒకసారి ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఫాదర్ మదర్ బిగ్ బాస్ షో చూడగలుగుతారు. ఆ ఇంట్లో ఫాదర్ ఉంటే ఆటోమేటిక్ రిమోట్ ఆడ బడేషన్ పోవాలి, లేకపోతే వేరే ఛానల్ జనరల్లీ. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బిగ్ బాస్, నేను సపోర్ట్ చేయడం లేదు, ఐ డూ హ్యావ్ సమ్ అబ్జెక్షన్స్. బట్ నేను ఏమంటున్నానంటే బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్ నాగార్జున కానీ ఆ యాజమాన్యం కానీ ఎవరిని బలవంత పెట్టట్లేదు. ఇప్పుడు సినిమాలు చాలా వస్తున్నాయి. ఉదాహరణ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, హరిహర వీరమల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించగలుగుతాడు, పవర్ స్టార్ అంటే తెలుసు. ఆయన చాలా మంది చూడమని చెప్పారు, కానీ ఆ సినిమాకి సంబంధించి అంత సక్సెస్ఫుల్గా ఆయన ఒప్పుకున్నారు, సక్సెస్ఫుల్ కాలేదు. అదే ఓజీ అద్భుతంగా అయింది. మనం నచ్చితే మనం చూస్తాం అంతేగాని బిగ్ బాస్ చూడమని ఎవరు బలవంత పెట్టట్లేదు. ఎవరిని బలవంతం పెట్టరండి. ఇది అంటే ఇప్పుడు ఉన్న కాలం ఏంటంటే పిల్లలు కానీ ఏదంటే చెడు అంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు రియాలిటీ షో అనేసరికి అక్కడ చేసే వికృత శాస్త్రాలన్నీ పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. డిఫరెంట్ ఇప్పుడు నార్మల్గా దేవుని సినిమా మెసేజ్ చూస్తారు, చూస్తే కొద్దిసేపు ఉంటారు, నచ్చకపోతే రిమోట్ చేంజ్ చేస్తుంటారు. ఈ రియాలిటీ అనేసరికి కొంచెం అన్ని పిచ్చి శాస్త్రాలు వర్గాలు పిల్లలు రియాక్ట్ అవుతారు కదా. ఇదే రియాలిటీ షోస్లో అమెరికా టాలెంట్ షో ఒకటి ఉంటుంది, రియాలిటీ షో, రైట్? డి అనేది ఒకటి ఈనాడులో, అది రియాలిటీ షో. ఇంకా చాలా రియాలిటీ షో అటువైపు అట్రాక్ట్ కాదు. ఎందుకు ఇటువైపు అట్రాక్ట్ అవుతారు మరి? అంటే ఇప్పుడు డి లాంటి కొంచెం కామెడీ లాంటివి ఉంటాయి. ఇలా అయితే లిటరల్గా చెప్పాలంటే ఈ పాశ్చాత్య దేశాలు మన భారత దాంట్లోకి చేర్చి ఈ అంత ఘోరంగా నేను చెప్పలేను కొన్ని మాటలలో, నేను వీడియో క్లిప్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. అలాంటివి ఉన్నాయి కాబట్టి మేము ఇంత సీరియస్గా అంత దూరం నుంచి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి కంప్లైంట్ కాపీ కూడా చూద్దాం. ఇక్కడ నా చేత కూడా కంప్లైంట్ కాపీ ఉంది. వీళ్ళు ఏమని ఫిర్యాదు చేశారనేది మీకు స్క్రీన్ మీద ప్లే అవుతుంది.
సో కమ్మరి శ్రీనివాస్ అండ్ రవీందర్ రెడ్డి, దే ఆర్ ఫ్రమ్ సిద్దిపేట్ నుంచి వచ్చారంటే గజ్వేల్ నుంచి. యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ బోత్ ఆర్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ యంగర్ జనరేషన్స్. రానున్నటువంటి తరాల గురించి మేము కొంత చింతించాము. విష్ టు లాడ్జ్ ఏ ఫార్మల్ కంప్లైంట్ అగేన్స్ట్ ద ఆన్ గోయింగ్ బిగ్ బాస్ టీవీ రియాలిటీ షో being telecast on Starma channel and OTT platforms. The said show has been continuously telecasting objectionable and vulgar content. Continuous ga vulgar content ni objectionable content ni play చేస్తున్నారు under the name of entertainment పేరిట ఈ తప్పుడు దృశ్యాలని తప్పుడు కథనాలని లేకుంటే వల్గారిటీని చూపిస్తున్నారు. The participants often use abusive language, exhibit indecent behavior. Abusive language అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో అది వినకూడని భాష, సభ్య సమాజంలో వినకూడని భాషను అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటుంటారు. తర్వాత ఇండీసెంట్ బిహేవియర్, సో అది కూడా కొంత సమాజంలో ఎక్కడ జరగకూడదు, జనరల్గా అది 4 గోడల మధ్య జరిగేటువంటి వాటినే ఇండీసెంట్ బిహేవియర్. అండ్ ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ దట్ ఆర్ మోరల్లీ అండ్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్. సో నైతికంగా కానీ సామాజికంగా కానీ యాక్సెప్ట్ చేయనటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. సచ్ ప్రోగ్రామ్ ఆర్ హ్యావింగ్ ఏ సివియర్లీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ యంగ్ మైండ్స్. సో యువకుల యొక్క ఆలోచనలో లేకపోతే వాళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని వాళ్ళు పిటిషన్ రాసుకొచ్చారు. సో మీరెవరైనా బిగ్ బాస్ షో పైన మీకు అభ్యంతరాలు ఉన్నాయా? మీరు సపోర్ట్ చేస్తారా, నెగిటివ్గా ఉంటారా? మీ అభిప్రాయాన్ని మాతో మాట్లాడాలనుకుంటే కింద మీకోసం నేను నెంబర్స్ కూడా ఇస్తాను. ఆ నెంబర్స్కి కాల్ చేయండి, మీరు కూడా నాతో పాటుగా మాట్లాడవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలని, మీ అభిప్రాయం చెప్పాలన్నా కూడా ఆ నెంబర్స్తో మనం మాట్లాడుకుందాం. సో ఒక్కసారి మళ్ళీ రవీందర్ రెడ్డి గారిని అడుగుదాం. రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్, సో దాంట్లో నాకు తెలిసి ప్రతిసారి ఇదని కాదు, మనకు యాజ్ పర్ నాకు తెలిసి ఒక న్యూస్కి ఉండకపోవచ్చు కానీ ప్రతి షోకి ప్రతి సీరియల్కి ఈ ధారావాహికలో సన్నివేశాలు కల్పితాలు మాత్రమే, లేకపోతే రియాలిటీ షోలో జరిగేవన్నీ కూడా యాజమాన్యం లేకపోతే కంప్లైంట్ చేయవచ్చు అని కూడా ఇస్తూ ఉంటారు. సో అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది కూడా దానికి రాసి ఉంటుంది, అసభ్యకరమైనటువంటి భాష అనేటువంటిది రాసి ఉంటుంది. సో మీకు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏమనిపించింది అంటే మీరు ఏం చెప్తారు? సార్, నేను ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈ బిగ్ బాస్ షో ఇప్పటికే 8 సెషన్స్ ముగించుకొని 9వ సెషన్ నడుస్తున్నట్టుంది. వాస్తవంగా బిగ్ బాస్ షో మేము పెద్దగా ఫాలో కాము, మాకంటూ పెద్దగా ఐడియా లేదు బిగ్ బాస్ షోను. మేము అదే చెప్తా ఉన్నాను, మేము ఇగ్నోర్ చేస్తాం అసలు దాన్ని. అది మాకు సంబంధించిన మ్యాటర్ కూడా కాదు. జనరల్గా మేము అది అంతో ఎంతో పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళగా మేమేమనుకుంటామంటే టీవీ షోస్ని ఒక 3 కేటగిరీస్ కింద విభజిస్తాం. ఒకటి ఎంటర్టైన్మెంటు, ఒకటి న్యూస్, ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి మనిషికి కూడా ఎంటర్టైన్మెంట్ అవసరమో, అది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒకవేళ అభ్యంతరకరంగా ఏదైనా ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. న్యూస్ అయితే సమాజంలో జరిగేటువంటి మీలాంటి న్యూస్ రిపోర్టర్స్ 24 గంటలు చెప్తా ఉంటారు, అది ప్రజలందరికీ కూడా అత్యవసరం, అది చూసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రమోషన్స్ కోసం జరుగుతుంది, అది మీకు అందరికి కూడా తెలుసు. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో 8 సెషన్స్ పూర్తి చేసుకుంది. ఎంతోమంది చేస్తూ ఉన్నారు, మీరే అన్నారు ఇంతకుముందు కూడా. గతంలో సిపిఐ నారాయణ లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు కూడా దీనిపైన ఎన్నో కమెంట్స్ చేసిరని చెప్పారు. నేను మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా, మీకున్నటువంటి సబ్స్క్రిప్షన్ మీకు చాలా ఎక్కువ ఉన్నది, నేను మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా మీరు ఇప్పుడు ఒక పోల్ కూడా కండక్ట్ చేసిరు. వాస్తవంగా మేము పొద్దున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేసినప్పటి నుంచి ప్రతి న్యూస్ ఛానలే కావచ్చు, లేకపోతే మీడియా, సోషల్ మీడియాలో ఎంతోమంది ఇట్లాంటి పోల్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి వచ్చేటువంటి కమెంట్స్ మీరు చూసుకోండి. రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని కోరుకుంటా ఉన్నారు. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ అశ్లీలకరమైనటువంటి మాటలు, ఈ వల్గారిటీ అవి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, నేను మీకు ఒక్కటే చెప్తాను సార్, మీరు ఒక్కటి గమనించాలి. గత కొన్ని రోజుల కింద ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు ఏంటి, మన అల్లు అర్జున్ గారు, దాంట్లో తగ్గేదే లేదని ఒక డైలాగ్ ఉంటుంది సార్. నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజు స్కూళ్ళల్లో టీచర్ల కంప్లైంట్ ఏంటంటే ప్రతి పిల్లోడు తగ్గేదే లేదు. ఏం తగ్గేది లేదు సార్. ఈరోజు సమాజం ఎటుపోతుంది? తల్లిదండ్రులతో పిల్లలు కమెంట్ చేసేది తగ్గేదే లేదని అంటారు. ఎవరైనా అసలు మన సంస్కృతి ఏంది, మనం ఏం నేర్పిస్తున్నాము, ఈ భాషలేంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ టీఆర్పీ రేటింగ్ల కోసము మీ స్క్రీన్ మీరు మేము ఎంటర్టైన్మెంట్ సినిమాలకు లేకపోతే సీరియళ్లకు మేము ఇది కాదు సార్. ఎస్, సీరియళ్ళు ఉంటాయి, మీ ఇంట్లో మేము బంద్ పెట్టుకోవచ్చు టీవీ, కానీ యంగర్ జనరేషన్, ఈరోజు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. సీనన్న ఇంట్లో 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు, 7th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో